గారు పూర్తి నిర్లక్ష్యం చేసే కార్యక్రమం చేసినారు. అప్పుడు వాళ్ళు 2014 నుండి 19 వరకు 18 వరకు నవయుగకు ఏదో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడము, ఆ కాంట్రాక్టర్ ప్రతి సోమవారం ఈయన కుమారుడు కానీ అక్కడ వెళ్ళడము, వెళ్ళిన తర్వాత వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే వస్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్టరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని నేలకేసి కొట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారు, ఇక్కడ వర్కులు జరగడం లేదు, వీళ్ళు ప్రతి సోమవారం తనిఖీకని వస్తారు, వచ్చి ఇక్కడ డబ్బుల కోసమే వచ్చిపోతున్నారనే ఆలోచనను కూడా తీసుకొచ్చి అప్పుడు మీడియాలో కూడా బ్రహ్మాండంగా వచ్చినటువంటి సందర్భం ఉంది. దీన్ని ఉదాహరణగా మనం 2019 ఎన్నికలప్పుడు చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారని అప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన నోటితోనే చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కేవలం క్రెడిట్ చోరీ కోసమే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన పనులు చేయాలనే ఆలోచన ఎక్కడా ఉండదు. ఆ పనులు ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఒక్క ప్రశ్న ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటి ఈ ప్రాజెక్టు ఈరోజు జలకళ సంతరించుకుంది అంటే దానికి కారణం మీరేనా? ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మీ పాత్రే ఎక్కువగా ఉందా? మీరేమంటారు చెప్పండి, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు కరోనా వచ్చి అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు తెలుసు, రివర్స్ టెండరింగ్ తెలుసు, రివర్స్ టెండరింగ్ లో 1000 కోట్లు ఆదా చేసింది తెలుసు. ఆ తర్వాత పనులు స్పిల్వే పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయగలిగినారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తూ దాన్ని జలకళను చూపించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన బాధ్యత ఉంది. ఆయనకు అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు చేయకుండా తప్పించుకొని అది జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేక గతం పాలకుల మీదనో దొబ్బేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తారు, లేదంటే కేంద్రం మీద దొబ్బేసైనా పక్కకు తప్పించుకునే కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టినటువంటి విద్య ఆయనకు. ఎందుకంటే ఎవరి మీద తప్పించి ఆయన నిందలేసి ఆయన తప్పించుకునే కార్యక్రమం ఫస్ట్ నుండి ఆయన చేసే అలవాటు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్టు కూడా 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు అందించాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అనే పేరుతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగినటువంటివి అన్ని ప్రాజెక్టులు. వాటిని పూర్తి చేయవలసిన బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ఏ పూర్తయినా రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంలో భాగంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా అవి మాకు నా తండ్రికే వస్తుంది కాబట్టి అవి పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశం చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచనతో పనిచేసినారు. కాబట్టి దాన్ని ఏదో విధంగా ఈయన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలే. కాబట్టి చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక స్పీచ్ డైవర్ట్ చేసి ఆయన పక్కన కూర్చోబెట్టినారు. ఇప్పుడు మీరు రాశారు కాదు సార్ ఆయన ఏం మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏం మాట్లాడాలి మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత